తారగారు. విక్రమ్ గారు, సరే ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు, అయితే ఎస్సి అరుణ్ కుమార్తో నేను సినిమా చేయాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు చెయ్యని క్యారెక్టర్ అయినా చేయాలి, లేకపోతే చాలా కాలం తర్వాత చేసిన క్యారెక్టర్ అయినా చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో ఇది ఇప్పటి వరకు మీరు చెయ్యని క్యారెక్టరా, లేదంటే చాలా కాలం క్రితం చేసిన క్యారెక్టరా? ఫస్ట్ 5 minutes చెప్పాను కదా మూవీలో, అక్కడ తెలుస్తుంది మీకు. బట్ మీరేం చెప్పరు అనమాట, మీరు రివీల్ చెప్తాను. ఇది డెఫినెట్గా డిఫరెంట్. నాకు ఏంటంటే ఏ క్యారెక్టర్ చేస్తే ఐ వాంట్ డూ డిఫరెంట్. సో ద జానర్ ఇస్ నేను ఆల్రెడీ చేసినది, బట్ వీ మిక్స్డ్ ఇట్, ఒక కమర్షియల్ విషయాలు విత్ వెరీ రాన్ ఇది. సో దట్ ఈస్ న్యూ. అండ్ పర్ఫార్మెన్స్ ఆల్సో విల్ బీ వెరీ వెరీ డిఫరెంట్ నేను అందరికీ. ఎస్, పార్ట్ 2 అని పెట్టారు సార్. పార్ట్ 1 రాకుండా పార్ట్ 2 రావడం ఇదే ఫస్ట్ టైం ఏమో. బికాజ్ అది ఈ పిక్చర్ చూడినప్పుడు మీకు తెలుసు, దీంట్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్. సో నేను కథ విన్నప్పుడు నేను చెప్పాను, ఈ ఫ్లాష్ బ్యాక్ అంత బ్యూటిఫుల్గా ఉంది కదా, సో దట్ మీన్ ద బిగినింగ్ ఇంత ద రొమాన్స్ వుడ్ హ్యావ్ బీన్ సో బ్యూటిఫుల్. అప్పుడు ఆయన చెప్పారు ఇలాంటి చేయవచ్చు కదా. సో అప్పుడు నేను చెప్పాను, ఓకే లెట్స్ విల్ కాల్ దిస్ పార్ట్ 2, విల్ డూ దట్ లేటర్. సో ఎలా కలిసారు, ఏం జరిగింది, మేబీ ఏ ప్రాబ్లం. ఇప్పుడు మీరు చూస్తే నాకు ఇక్కడ ఒక డబ్బా ఉంది, ఇక్కడ ఒక స్కార్ చూసారు కదా, అది ఫ్లాష్ బ్యాక్లో ఉంది. అప్పుడు ఇన్ ద ఫస్ట్ పార్ట్ అది దాంట్లో ఒక స్టోరీ ఉంది. అండ్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో వీ ఆల్రెడీ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అది, కానీ అది ఒక లవ్ స్టోరీ అలాంటి జరుగుతుంది. సీక్వెల్స్ రొటీన్ అయిపోయినాయని చెప్పి ప్రీక్వెల్ తీసుకుంటున్నారు ఫస్ట్ టైం. అదే సూర్య గారు, ఇప్పటికీ కూడా సుధా అనేది మాకు గుర్తుంటుంది ఏం చేసినా కూడా. అంటే బట్ కాకపోతే ఏంటంటే అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా. బట్ మళ్ళీ దీంట్లో కూడా ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది కదా. సో అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చిన గేమ్ చేంజర్ ఇదంతా కూడా లౌడర్ రోల్సే చేస్తున్నారు కదా ఎక్కువ. సో మరి అదేమన్నా సేమ్ ఇది అనిపిస్తుందా, లేదంటే ట్రైలర్లో అరవడం మాత్రమే లౌడ్, ఆ తర్వాత మూవీలో అంతా యాక్చువల్గా ఐ థింక్ ఈ పిక్చర్లో మేమేం చెప్తున్నామంటే, సారీ మేమేం చెప్తున్నామంటే, ఇది వేరే పర్ఫార్మెన్స్. ఇది ఇవరు చేశారు, ఐ మీన్ ఈస్ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్, కానీ ఇది చాలా స్మూత్, క్లాస్, స్టైలిష్ అలాంటివి ఉంటుంది. ఇప్పుడు టీజర్కి అలాంటి స్టైల్గా చేస్తే సడన్గా డిప్ అవుతుంది కదా. సో వి పుట్ ద హై పాయింట్స్. సో మీరు చూస్తే మీరు అడుగుతున్నారు, సార్ ఇలాగే చేయండి నెక్స్ట్ ఫిల్మ్, ఆర్ ఇది కూడా బాగుంది, యూనో ఇట్స్ నాట్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గ్రాటిఫైయింగ్ ఫిల్మ్ అనే ఫ్యాన్స్ కోసం అని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఈ కాళీ అనేటువంటి క్యారెక్టర్ని ముందు అనుకొని దాని చుట్టూ కథ అనుకున్నారా, లేకపోతే కథలోనే కాళీ వచ్చాడా? యాక్చువల్లీ ఈ స్టోరీ నా కోసం చేయలేదు. ఈ స్టోరీ ఆయన డెఫినెట్ నాట్ ఉంది, ఒక 15 minutes చెప్పారు. తర్వాత నేను చేసినాను చెప్తున్న తర్వాత ఆయన రాయినప్పుడు నన్ను గుర్తుపెట్టి రాశారు. సో హీ చేంజ్డ్ ఇట్ టు సూట్ మై ఇది. సో అలాంటి ఈవెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఎస్జే గారు, ఆయన బుక్ చేసిన తర్వాత హీ వాస్ స్టిల్ రైటింగ్. సో నాకు నరేట్ చేయనప్పుడు కూడా హీ స్పోక్ లైక్ హిమ్, ఇలాంటి వాయిస్లో. ఆయన ఐసడే ఈ సౌండ్స్ అండర్స్టాండింగ్ నా సన్ దగ్గర నేను చెప్పాను, ఎవరు తెలుసా, ఎస్జే సూర్య గారా, అవును, సేమ్ లైక్ విదౌట్ నోయింగ్, బికాజ్ ఈ స్టార్టెడ్. సో ఫర్ హిమ్ ఈ రోట్, యూ అండర్స్టాండ్. సో ఎవ్రీథింగ్ వాజ్ రిటన్ కీపింగ్ ది యాక్టర్ ఇన్ మైండ్. ఆఫ్టర్ దట్ విక్రమ్ గారు, యా డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? ఆన్సర్ చేశానా? నేను అనేది కాళీ అనేటువంటి క్యారెక్టర్ని అనుకొని దాని చుట్టూ స్టోరీ అలాగా. మేబీ ద హోల్ ఐడియా ఆఫ్ టీజర్ అండ్ ట్రైలర్ ఇస్ నాట్ టు టెల్ ద స్టోరీ. సో ఐఎమ్ సో సారీ. బట్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత నేను తప్పకుండా చెప్తాను. సారీ, ఐఎమ్ సో సారీ, షీ వాజ్ ఆస్కింగ్. ఇందాక మాట్లాడుతూ 15 minutes సింగిల్ షాట్ అన్నారు. 16 minutes. మినిట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా అండి? ఎంత కష్టపడి చేసాము. డైరెక్టర్ 2 సార్లు ఏడేశారు, మీరు అంత ఈజీగా 15 minutes అంటున్నారు. సారీ, 1 minute యాక్చువల్లీ. సో 16 minutes అంటే ఏంటండి ఆ సీన్, ఆ డెప్త్ ఏంటి అసలు? 16 minutes సింగిల్ షాట్. యాక్చువల్గా ఏ సీన్ కావాలంటే ఒక షాట్లో తీయవచ్చు, కానీ సమ్ షాట్స్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ డ్రమాటిక్, యునో, ఓకే మేము 15 minutes షార్ట్ 6 minutes షార్ట్ చేసాం, అది కాదు. ఇట్ రిక్వైర్డ్ దట్. సో మీరు చూస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓకే మీరు మాట్లాడుతున్నారు అలాంటి షాట్, అలా అంత కెమెరా మూమెంట్స్ ఉంది. సో అది నార్మల్ కెమెరా కూడా గింబుల్లో ఫిక్స్ చేశారు. సో ఆయన పాపం కింద రావాలి, హైట్లో ఒక విండో ఉంది అక్కడ రావాలి, దెన్ విత్ ది ఆర్టిస్ట్ హి హస్ టు రన్ ఒక హోల్, ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 4 acres అలే, 4 acres మలయాళం వచ్చింది, సారీ 4 acres or 5 acres ఏరియాలో జరుగుతుంది. యాజ్ ఇన్ ద ప్లేసెస్ 20-30 acres, బట్ ద షాట్ 5 acres. సో విత్ దట్ కెమెరా, తర్వాత జీప్ షాట్ ఉంది, అన్నీ
ఒక్క షాట్లోనే బాంబ్ ఎక్స్ప్లోజన్స్ ఏమేమో జరుగుతుంది. ఐ మీన్ ఐ టెల్ యూ ఇట్ గెట్ స్పాయిల్డ్. కానీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ షాట్. బట్ బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఫైనల్ షాట్ వస్తున్నప్పుడు ఒక్క ఫ్రేమ్ వాస్ పర్ఫెక్ట్. లైక్ ఎస్జే ఇలా ఉండాలి ఇలాగే, ఇట్స్ నాట్ దిస్ వే దట్ వే, సమ్టైమ్స్ కొంచెం టైట్గా అవుతుంది, లైక్ మేబీ కొంచెం ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్, విచ్ ఇస్ వై ఐ థింక్ డైరెక్టర్ క్రైడ్ వన్స్ మోర్. స్క్రీన్ మీద చూసినప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది. అంటే అక్కడ లొకేషన్లో చూడడం వేరు, డబ్బింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 16 minutes సీన్కి పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అనిపించింది. డెఫినెట్లీ, బికాస్ అది యాక్చువల్లీ అది చూపించే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు పిక్చర్కి. వేరేం వద్దు, నో ఆర్టిస్ట్, ఈ షార్ట్ మాత్రం చూడండి, ఓ వా ఓకే టేక్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ ఎనీ ప్రెస్ మీట్ అవ్వచ్చు, మీరు పబ్లిక్లోకి ఎప్పుడు వచ్చినా చాలా స్టైలిష్గా కనిపిస్తారు. అంటే బేసికలీ యంగ్ హీరోస్ కూడా నార్మల్గా ఏదో జీన్ షర్ట్ ఏదో వేసుకొస్తారు, బట్ మీ షూ నుంచి హెయిర్ స్టైల్ వరకు చాలా డిఫరెంట్గా, దీనికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది లేడీస్లో ముఖ్యంగా. ఎట్లా అనిపిస్తుంది అండి? అంటే ముఖ్యంగా కేర్ ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ వచ్చే ముందు ఎంతసేపు రెడీ అవుతారు? థ్యాంక్స్. ఇది యాక్చువల్లీ నిన్న నైటే స్టార్ట్ చేశాను. ఫస్ట్ డాంకీ మిల్క్లో బాత్ చేశాను, తర్వాత ఫుల్ హెయిర్లో మట్టి అన్నీ పూసి, తర్వాత సన్లోడ్ పేస్ట్ ఆన్ మై ఫేస్, తర్వాత ఒక ఇది మిల్క్లో మళ్ళీ బాత్, తర్వాత లోటస్ ఫ్లవర్స్, దెన్ దాని లోపల సాఫ్రన్, దాని లోపల ఒక 10 మంది వచ్చి కొత్త డ్రెస్సు చేస్తారు. దెన్ స్లోగా మసాజ్ చేస్తున్నారు, బికాస్ స్కిన్ సప్పుల్గా ఉండాలి కదా, లైక్ దాట్. దెన్ మేకప్ ఇప్పుడు ఈ మీటింగ్ ఇప్పుడే కదా, 4 o'clock మార్నింగ్ మేకప్ స్టార్ట్ చేసాము. Sorry. No, but thanks a lot. It's just that I think it's my stylist. And just good luck that things come in place. Sorry. Vikram garu. Like, see, and he's saying Tangalan character. That was very difficult. Vikram garu. రా రస్టిక్ ఫిలిమ్స్ చేసి చాలా గ్యాప్ తర్వాత చేయాలనుకున్నారు అన్నారు కదా ఈ సినిమా. సో అంటే ఫ్యాన్స్ కోసం చేశానన్నారు. సో మీరు కూడా నేను ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను, కానీ ఐ వాంటెడ్ డూ దట్. నాకు 2 పిక్చర్స్ చాలా ఇష్టం, ఒకటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఒకటే ఇలాంటి మాస్ అలాంటి. సో ఇది కరెక్ట్గా మిడిల్గా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో మిడిల్లో ఎక్స్పెరిమెంట్స్ చేశారు, డిఫరెంట్ ఫిలిమ్స్ చేశారు. సో మీలో మీకు కూడా మాస్ కంటెంట్ని మిస్ అవుతున్నాను అనిపించిందా? అంటే అదే నేను చెప్తున్నాను కదా, అన్ని దాంట్లో ఇప్పుడు తంగలాన్లో మాస్ ఉంది, అపరిచితుడు ఓకే వదిలే, మా మహాన్లో మాస్ ఉంటుంది, దెన్ పొన్నియిన్ సెల్వన్లో మాస్ ఉంటుంది. మాస్ ఇస్ నాట్ అబౌట్ బట్ రా రస్టిక్ నో, అది కాదు. మాస్ ఉంది. నాకు ఏంటంటే ఐ వాంట్ డు రస్టిక్లో స్టైల్ ఇది అన్నీ ఉంది కదా, వేర్ సినిమాటిక్ లిబర్టీస్ కొంచెం ఉంది. ఇప్పుడు అక్కడ ఆ షాట్లో చూసారు కదా, నేను వెన్ ఐమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ దట్, విచ్ ఇస్ నాట్ ఎ నార్మల్ షాట్. సో అలాంటి మూమెంట్స్ క్రియేట్ చేసి అది థియేటర్లో యూ విల్ లవ్ దట్ సీన్, యూ విల్ లవ్. ఐ మీన్ యాక్చువల్లీ నేను చెప్తే, ఐ మీన్ దో ఐఎమ్ సేయింగ్ ఇట్ మై సెల్ఫ్, యూ విల్ లవ్ ఎవ్రీ సీన్. ఇట్ ఈస్ దట్ బ్యూటిఫుల్. అండ్ మీరు అడిగారు కదా, యూ జస్ట్ వాచ్ హిమ్ ఇన్ దిస్ మూవీ అండ్ వాచ్ హర్. అందరూ బాగా చేశాము. అండ్ ఐ థింక్ యూ లైక్ దిస్. ఇట్స్ లైక్, ఐ వోంట్ సే ఇట్స్ ఎ న్యూ జానర్ ఆర్ మేము కొత్తగా ఏమో అలా నేను చెప్పను, కానీ ఇట్ ఈస్ సంథింగ్ దట్స్ బీన్ డన్ వెరీ ప్యాషనెట్లీ. మీరు చూసినప్పుడు వావ్, దిస్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ నైస్ అలా చెప్తారు. సూర్య గారు లైన్గా పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లు చేస్తున్నారు, మానాడు, సరిపోద శనివారం, ఇది కూడా ఇప్పుడు. సో ఏంటి పోలీస్ క్యారెక్టర్లు వెతుక్కుంటూ వెళ్తున్నారా, అవి వెతుక్కుంటూ వస్తున్నాయి? మేము అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది ఇప్పుడు 4th మూవీ ఇది. ఎందుకంటే వదంతి అని ఒక వెబ్ సిరీస్ చేశాను, దాని కూడా పోలీస్ ఆఫీసరే. మానాడు, ఆ తర్వాత ఇది కూడా సరిపోదా శనివారం. సో దీంట్లో కొత్తది ఏంటంటే మీసాలు లేదు, ముస్రాచి లేకుండా చేశాను. అండ్ డిఫరెంట్ సటిల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు డైరెక్టర్ గారు. ఫస్ట్ టేక్ ఒక టేక్ చేశాను, చేసి నా మోడ్లో ఫుల్ హైప్లో చేశాను. డైరెక్టర్ గారు అందరూ స్పాట్లో కూడా అందరూ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నేను కూడా ఓకే, డైరెక్టర్ గారు నెక్స్ట్ షాట్కి వెళ్తారు అని నేను ఓకే, నేను చాలా హ్యాపీగా ఏంటి సార్ అంటున్నారు. డైరెక్టర్ గారు ఒక స్టూల్ ఇక్కడ ఒక స్టూల్ పెట్టి, సార్ ఇది బాగుంది, కానీ అందరూ చేయి కొట్టాము. తర్వాత అంటే ఇది ఇంకొక రకంగా చేయొచ్చా అన్నారు. ఏంటి సార్ బాగలేదా అన్నాను. బాగుంది, కానీ సట్లా క్యాషువల్
ఇది ఇది ఎన్నోసార్లు జరిగినట్టు, ఇది ఇప్పుడు మాత్రం జరగలేదు ఆయన లైఫ్లో, చాలా నెంబర్ ఆఫ్ టైం జరిగినట్టు ఒక క్యాషువల్గా మాట్లాడొచ్చా అన్నారు. మీరు 2 లైన్ యాక్ట్ చేసి చూపిస్తారా అన్నాను. అండ్ దెన్ హీ స్టార్టెడ్ గివింగ్ ద టోన్ టు దట్. Then I got it. Okay, just give me 5 minutes, sir. 3-4 minutes kada? Single dialogue. Yeah. 2 minutes 40 seconds. On him. Short. I love that scene. I'm so excited. I almost వాళ్ళు చెప్పాలంటే మీరు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అంటే బ్యూటిఫుల్. అది సో అలా సో పోలీసు చేసినా కూడా ఒక కొత్తదనం ఉంటుంది దాంట్లో. బట్ యాక్చువల్ స్టోరీ అది కాదు. ఆయన నాన్న నాకు ఫ్రెండ్, ఈ అంకుల్ నో హిస్ ఫాదర్ చదువండి, బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పి ఆయన ఏం చెప్పారు, వద్దు నాన్న నేను ఐపీఎస్ ఆఫీసర్గా నటిస్తున్నారు, అది చాలు. సూర్య గారు, మీరు విక్రమ్ గారు చదువుకున్నారు కలిసి ఒకే కాలేజీలో, ప్లస్ మీరు చాలా వెరైటీ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు డైరెక్షన్లో. ఆయన ప్యాషనెట్ యాక్టర్, చాలా వెరైటీ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. కానీ మీరిద్దరు ఎందుకు కలిసి పనిచేయలేదు ఆ టైంలో? డైరెక్టర్ వై యూ మిస్డ్? ఖుషి 3 వై యూ మిస్డ్? అది ఏంటంటే ఏదో ఒకటి చేస్తాం ఫ్యూచర్లో, డెఫినెట్గా చేస్తాం. ఐ విల్ డైరెక్ట్ అండ్ హీ లైక్. సూపర్, లుకింగ్ ఫార్వర్డ్. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. తమిళ్లో 2000 తర్వాత నేను ఇంకొక హీరో పెట్టి డైరెక్ట్ చేయలేదు, అంతకుముందు చేయట్లేదు. సో నేను డైరెక్ట్గా వచ్చింది ఎందుకంటే యాక్టర్ని ఎస్.జే. సూర్యని యాక్టర్ చేయడానికే ఎస్.జే. సూర్య డైరెక్టర్గా వచ్చారు. సో అందువల్ల ఆ పని మొదలుపెట్టింది కాబట్టి అది కొంచెం ఆపేశాను. బట్ మేబీ ఇఫ్ సార్ లైక్స్ ఇట్ దెన్ నేను ఆయన కలిపి ఒక మూవీ యాక్టింగ్. నౌ వి ఎంజాయింగ్ యాక్టింగ్ విత్ ఈచ్ అదర్. సో ఇప్పుడు ఇది కొంచెం 2-3 పిక్చర్స్ తర్వాత తప్పకుండా చేస్తాం. విక్రమ్ని డైరెక్ట్ చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా? యాక్ట్ చేయడం ఈజీగా ఉందా ఆయనతో? నో అది అలా ఏం లేదు. ఆయనకి కొంచెం మంచి ఇది తమిళ్లో சொல்லுவாங்க తీని పోవడం, ఏం చెప్తారు, భోజనం, మంచి ఫీడింగ్ ఇవ్వాలి. ఓకే, సో when I'm taking a Rolls Royce, I need a fantastic road to drive. Are you still writing అండి? No, అది ఫ్యూచర్లో చేస్తారు. డ్రైవింగ్ ద రోల్స్ రాయ్స్. ఒక స్క్రిప్ట్ ఎందుకు నేను డైరెక్షన్ అంటే కొంచెం టెన్షన్ అంటే, ఒక స్క్రిప్ట్ రాయడానికి నాకు 6 months 7 months పడుతుంది. సో దాని లోపల ఒక యాక్టర్కు ఉన్న కొత్త అదంటే ఆయన దాన్ని బాగా చూసుకోవాలి. ఒక యాక్టర్కి టాస్క్ ఏంటంటే మంచిగా తినాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మైండ్ వాటిని ఫిట్గా పెట్టుకోవాలి, ఫ్రీగా ఉండాలి, టెన్షన్ తీసుకోవాలి. బట్ డైరెక్టర్ చూడండి, అందరినీ మంచిగా చూసుకోవాలి, అందరినీ భోజనం ఇవ్వాలి, అందరినీ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రాగలేకపోతే టెన్షన్ వచ్చినా లోపల టెన్షన్ పట్టుకుని కూల్గా మాట్లాడాలి. డైరెక్టర్ గారికి ఎంత బాధ అంటే, ఓ మై గాడ్, ఇప్పుడు తెలుసా ఎందుకు యాక్టింగ్ వచ్చారంటే. అందువల్ల డైరెక్షన్ ఇస్ లైక్, ఒక మూవీ డైరెక్ట్ చేస్తే ఒక అమ్మాయి ఒక చైల్డ్ బర్త్ ఇచ్చారంటే ఎంత చేంజెస్ వస్తుంది ఫేస్లో, అంత చేంజ్ ఒక మేల్ డైరెక్టర్ కూడా వస్తుందండి ఒక మూవీ డైరెక్ట్ చేస్తే. ఎందుకంటే డైరెక్షన్ చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే anything you do it from your heart, you do it from system. But direction needs lot of it demands ఎక్కువ పనులు డిమాండ్ చేస్తాయి, ఎక్కువ అటెన్షన్, ఎక్కువ స్ట్రెస్, తల్లిలో బాల్ పెట్టిపోతుంది, అలా చాలా కష్టం సార్ డైరెక్షన్. విక్రమ్ ఫెయిల్యూర్ కూడా ఎక్కువ డైరెక్టర్ మీదకి వెళ్తుంది. అవును, అది
అయ్యో అది ఖుషి మూవీ ఇప్పుడు మీరు మంచి సూపర్ హిట్ అని చెప్తున్నారు. అది రిలీజ్ ఫస్ట్ కాపీ అందరూ ఉదయం థియేటర్లో చూస్తున్నాం. మీరు వచ్చారా తమిళ్ చూస్తున్నాడు? అందరూ ఉదయం అక్కడ ఉదయం థియేటర్ ఒక థియేటర్ ఉంది, దాంట్లో ప్రీమియర్ షో చూస్తున్నాం. ఎంటైర్ ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది. అది ఏదో ఒక గ్రేవ్ యార్డ్లో కూర్చున్నట్టు అందరూ ఇలా కూస్తున్నారు. ఒక్క నవ్వు లేదు, ఒక్క ఏంటది అది అది మాత్రం కంటిన్యూ అయిందంటే ఇప్పుడు ఎస్ఎస్సీ అక్కడ ఉండను నేను. కొంచెం పిచ్చి నాకు, నేను ఐ వుడ్ హావ్ కమిటెడ్ సూసైడ్. అది మాత్రం కంటిన్యూ అయిందంటే. బట్ నెక్స్ట్ డే ఆడియన్స్ థియేటర్కి వచ్చి కూర్చి అక్కడ ఎలా గ్రేవ్ యార్డ్లో ఉంటుందో అక్కడ ఒక ఐపీఎల్ గ్రౌండ్లా మారిపోయింది అక్కడ. అటు ఎన్నా క్లాప్స్ ఎన్నా. సో ఇదన్నీ తట్టుకోవడం చాలా కష్టం అండి. అది డైరెక్షన్ అంత టఫ్. టువర్డ్స్ ఎండ్ రిలీజ్కి ముందు మన మూవీ మంచిగా ఉందా లేదా అన్నది వి విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్. అది పోతుంది. సో డైరెక్టర్ గారికి అందరూ డబ్బులు ఇస్తున్నారు కదా, అది డైరెక్షన్ స్టోరీ రాసినది కోసం కాదు, డైరెక్షన్ చేసినది కోసం కాదు, పనీలు చేసినందుకు అన్నీ కోఆర్డినేట్ చేసి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినందుకు ఎడిటింగ్ చేసి అన్నీ రెడీ చేసినది కాదు. లాస్ట్ రిలీజ్కి 1 month ముందు ఈ మూవీ మంచిగా ఉందా, ఆడుతుందా, ఆడలేదా అని కన్ఫ్యూజన్ ఒకటి వస్తుంది కదా, ఆ బాధకేంటి ఆ డబ్బు అంతే. విక్రమ్ గారు ఇక్కడ సార్, అంటే మీరు సినిమాలు చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, బట్ ఈ సినిమా విషయంలో ది బెస్ట్ యాక్టర్స్తో కలిశాను, నశించాను అని ఒక సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభించిందా? ఎట్లా ఈ సినిమా బెస్ట్ యాక్టర్స్తో కలిసి? అవును, డెఫినెట్గా. అంటే నేషనల్ అవార్డు విన్నర్ సురాజ్ గారు ఉన్నారు. నెక్స్ట్ మీకు ఎప్పటి నుంచి ఈ ఈయన కూడా నేషనల్ అవార్డ్ ఐ థింక్ ఆల్రెడీ గాట్ ఇట్ నాట్, బట్ ఈస్ గోయింగ్ తప్పకుండా అన్ని ఆడియన్స్ అవార్డే తప్పకుండా వస్తుంది. బట్ ది థింగ్ ఇస్ ఇట్స్ నైస్ కదా, ఒక సీన్ చేయనప్పుడు ఒక యాక్టింగ్ రాలేకపోతే ఆయన చూసి వీ విల్ హ్యావ్ టు ఇమాజిన్ సంథింగ్ అండ్ మేము వీ కెన్ యాక్ట్. బట్ కానీ ఒక ఎస్జేతో ఇఫ్ ఐమ్ యాక్టింగ్, ఆయన ఇస్తున్న రియాక్షన్కి నేను రియాక్ట్ చేస్తే బస్ చాలు. ఆర్ దుషారాతో ఇట్స్ అ కపుల్, ఆయనకి లవ్ రొమాన్స్ ఉంది కానీ 10 years తర్వాత. సో అప్పుడు ఇట్స్ స్లైట్లీ మెచ్యూర్డ్ లవ్. దాంట్లో కోపం, ఆయన పెద్ద వీరుడు కానీ ఆ అమ్మాయి దగ్గర అలాంటి కాదు. సో దెర్ ఆర్ సో మెనీ లేయర్స్. సో అది న్యాచురల్గా ఆయన యాక్టింగ్ చేయనప్పుడు మేము కూడా యూ డోంట్ హ్యావ్ టు ట్రై టూ హార్డ్ అండ్ యూ గెట్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే తెలుగు సినిమా చూస్తుంటే మీకు చాలా హ్యాపీగా ఉందన్నారు, తెలుగు సినిమా తీసే విధానం కానీ ఆడియన్స్ కానీ. బట్ ఎందుకు మీరు డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు 2 reasons. ఒకటే, నాకు అలాంటి స్క్రిప్ట్ రాలేదు వరకు, అండ్ సెకండ్ ఇప్పుడు భాష అలాంటి లేదండి. మీరు తమిళ పిక్చర్ చూస్తున్నారు, తెలుగు, మలయాళం, మలయాళం, కన్నడ, అన్ని పిక్చర్. ఇప్పుడు ఎవరు ఇప్పుడు డబ్బింగ్ పిక్చర్స్ చూడను, అందరూ సబ్ టైటిల్స్తో చూస్తున్నారు బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు ఓటీటీ ఒక కర్స్ అని ఆలోచించాము, కానీ ఇట్స్ యాక్చువల్లీ ఎ బూన్. అందరికీ యూ సీ సో మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. నేను కూడా అంత తెలుగు పిక్చర్స్, మలయాళం పిక్చర్స్ నేను ఇప్పుడు రీసెంట్గా చూశాను, అండ్ ఆల్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజెస్ కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్, లాంగ్వేజెస్ నో లాంగ్. అండ్ సౌత్ ఇండియా, ఐ థింక్ ఇండియా వాట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇప్పుడు ఒక లాంగ్వేజ్ చెప్తున్నారు కదా, యాక్చువల్గా ఆల్ ద లాంగ్వేజెస్ ఆర్ బ్యూటిఫుల్. దట్స్ వాట్ మేక్స్ ఇండియా బ్యూటిఫుల్. Bro, let's celebrate every language. Yeah, Dushara. Here. Yeah. Yes, sir. So what kind of chemistry expect from you both, Vikram sir and Dushara? Chemistry not bordering on physics. Okay. And generally, Vikram sir look like funny things with the outdoor. What kind of funny moments with the shoot location? I think I love being on the sets of Veerathira Surin. I really love this film, Sami. With Trisha ma'am, he'll have a chemistry. I always wanted to have something like that with someone who I perform with. And luckily, I got the Sami itself. So I think it'll be a very interesting romance that we have. And it's very likable, very lovable. Because Kalaivani as a character itself, she's full of selfless love. Like so much, she's all about her family, all about her husband. Like it's. I'm very sure you guys will enjoy watching Kalaivani and Kali together on
screens. Is there any funny moment in the shoot? I think the entire shoot, every day something or the other will happen. Like the director and Vikram sir, they love to roast me. Like they keep making fun of me because I'll also behave like the same. Like it's every day is memorable. I'll be looking forward to going to the sets. It felt like home to me. So I can't remember only one event throughout the schedule because we shot so many days, so I really can't remember one incident. విక్రమ్ సార్ ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో చేశారు కదా, ఏ హీరోయిన్ బెస్ట్ చూసారా? సార్ విక్రమ్ గారు, సార్ విక్రమ్ గారు, ఈ సౌండింగ్ చూస్తుంటే సినిమా టైటిల్ చూస్తుంటే మీది ఏంటమ్మా, ఈ సినిమా సౌండింగ్ చూస్తుంటే సినిమా టైటిల్ ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ ఆ టైటిల్ వస్తుంది. దాంట్లో 3 రకాల డైమెన్షన్ చూపించారు. కర్ణుడు క్యారెక్టర్లోంచి 3 డైమెన్షన్ చూపించారు. దీంట్లో అలాగే మీ క్యారెక్టర్స్ ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? అందుకని టైటిల్ అలా ఉంది కాబట్టి యాక్చువల్గా చూస్తే వీర ధీర సూరన్ ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్, సిమిలర్గా ఉంటుంది. ఆల్ మీన్ ద సేమ్ ఒకటే. ఇట్స్ లైక్ అ వారియర్ ఆర్ సంబడి హూస్ అలాంటి. డెఫినెట్గా మేమందరూ ఒక హీరో అంటే వి విల్ హ్యావ్ అన్ ఇమేజ్. నో, అదే എല്ലാ భాషలో అన్ని భాషలో ఒకటే కదా. సార్ 2 parts రిలీజ్ చేస్తున్నారు దీన్ని. అవును. ఇందులో ఇప్పుడు రాబోయేది ఇప్పుడు సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్కి ఇంకా డబ్బు ఇవ్వలేదు. ఓకే, ఈ 2 partsలో ఏది సీక్వెల్, ఏది ప్రీక్వెల్? ఇది సీక్వెల్ అండి. సీక్వెల్. అవును. ముందు అంటే నార్మల్గా చేసి తర్వాత సీక్వెల్ చేస్తారు. వీ థాట్ లెట్స్ డూ సీక్వెల్, తర్వాత విల్ డూ ద ప్రీక్వెల్. సార్ ఇది నాన్ లీనియర్లో ఉంటుందా, లీనియర్లో ఉంటుంది సబ్జెక్ట్? ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, డిఫరెంట్ షార్ట్స్ కనిపిస్తున్నాయి ట్రేడర్లో. ఎలా చెప్పాలి, ఇట్ విల్ బీ డిఫరెంట్, కానీ ఐ కెనాట్ సే వెదర్ నాన్ లీనియర్ ఆర్ లీనియర్. మీకు పిక్చర్ చూస్తే ఐ థింక్ దేర్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇన్ ద మూవీ. అంటే మేము చెప్తే మీకు కావాలంటే నాన్ లీనియర్ అండి, లేకపోతే లీనియర్ అలా చెప్తే బెటర్ కదా. ఓకే, మీ ఇష్టం అండి, మీ దృష్టిలో ఎలా చూస్తారో అలాగే. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, who is this for? No, for whom, Sirisha? To me? Okay, Sirisha, tell me, Sirisha. You're not a journalist, we'll talk later outside. No, tell me, no problem. Cheppandi. No, I'm kidding, I'll run away. Cheppandi. No, cheppandi. What is it? Cheppandi. వీరధీర సూరన్ టైటిల్ తర్వాత వచ్చింది. యాక్చువల్గా ఫుల్గా ఆలోచించి దొరకలేదు. సడన్గా చెప్పారు, సార్ ఒక టైటిల్ ఉంది నాకు కూడా అంత ఏదో వీరధీర సూరన్. ఐ సెడ్ వావ్, బ్యూటిఫుల్ టైటిల్, లెట్స్ కీప్ ఇట్. అలాంటివి వచ్చింది. నాట్ మాత్రం చెప్పారు, ఇలాంటి ఒక నాటు ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్ వాట్ ఎవర్. సో నాకు అది నచ్చింది. బట్ నేను ఆయన దగ్గర కూడా చెప్పాను, చాలా నాట్స్ నేను విన్నాను, కానీ స్టోరీ తర్వాత వస్తున్నప్పుడు అంత బ్యూటిఫుల్గా రాదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి లైక్ నాట్స్ ఏమో ఇమాజిన్ చేస్తున్నాం కదా నాట్స్ విన్నప్పుడు, ఓకే స్టోరీ ఇలా ఉంటుంది, బట్ కానీ స్టోరీ విల్ నాట్ బి దట్ ఇంప్రెసివ్. కానీ ఈ మొదటిసారి ఒక నాట్ విన్న తర్వాత స్టోరీ వాజ్ సో ఇంప్రెసివ్. దట్స్ వై ఐ డిడ్ ఇట్. ఓకే అండి. Yes, ma. They'll all get angry. Thank you, Sish. Hi, Tushar. So you have been like, ante meeku first nunchi kuda like you have been restricted for the raw and rustic roles. Sorry, you have been restricted for the raw and rustic roles in terms of performances, sir. So am I? Yeah, like the films you do, like Nakshatra Nagar Barbu and your previous films as well. So you, how confident are you and how happy are you with this? I think that's what makes me unique. I want to be a versatile performer. I don't want to be used as a tool in any film. Even if my presence in a film is for 5 minutes, I want my audience to connect with me. So I think that's what makes me stay inside the box, but people think that is out of the box. So I would love to keep playing raw and bold characters. And also, to answer your question, I have not gotten any innocent, vulnerable characters. If I get something like that and if I can connect to it and relate to it, I would love to do that as well. So something in Telugu, I don't know. So I don't know. I'm waiting on it. And Vikram, like we have been expecting Surya and Vikram combo after Pitamagar, which didn't happen, and finally we got to see this Surya and Sir, Vikram sir,
యాక్చువల్గా చిన్న సినిమా కానీ ఈ మహారాజా కానీ లాస్ట్ ఫిలిమ్స్ కానీ ఒక ఉమెన్ ఆర్ చైల్డ్ సెంట్రిక్గా జరుగుతుంటే ఫీమేల్ పర్స్పెక్టివ్లో జరిగే కథలండి. అంటే ఈ సినిమా తీసుకున్నప్పుడు దీంట్లో మెయిన్ కథ ఏంటంటే ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే హీరోలు సార్. అంటే ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మనం ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాం, కానీ ఒక సంఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. బట్ మనం చూస్తున్నప్పుడు ఒకటి మనకు నెగిటివ్ కనిపిస్తారు, ఇంకొకటి పాజిటివ్ కనిపిస్తారు. ఆ పరంగా ఈ కథ ఎలా ఉండబోతుంది సార్? ఆడియన్స్ పాయింట్ ఆడియన్స్ యాక్చువల్లీ ఈ పిక్చర్లో ఏ క్యారెక్టర్ మాత్రం ఇస్ కమిటెడ్ టు అ ఫ్యామిలీ అండ్ ఇస్ ప్యూర్. కానీ నేను సెల్ఫిష్, ఆయన సెల్ఫిష్, వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ రీజన్, వీఆర్ ఆల్ గ్రే అలాంటిది. కానీ హీఈస్ జస్టిఫైడ్, నాట్ జస్ట్ సెల్ఫిష్. ఆయనకి రీజన్ జస్టిఫైబుల్, నాకు జస్టిఫైబుల్, ఆయనకి జస్టిఫైబుల్. ఎవ్రీబడి, ఈవెన్ సురాజ్ హ్యాస్ అ జస్టిఫికేషన్. సో నెగటివ్ పాజిటివ్ మీ దృష్టిలో ఎలా ఉందో అలాంటి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు కదా. వీరధీర శూర విషయంలో మీకు ఏ పాయింట్ నచ్చి ఈ సినిమాని తీసుకున్నారు? ఏం లేదండి, ఇది సినిమా కంటెంట్ వైజ్ వెరీ గుడ్ కంటెంట్. పబ్లిక్కి, ఇది తెలుగు ప్రేక్షకులకి, అందరికి ఆడియన్స్కి నచ్చుతుందనే ఉద్దేశంతోనే తీసుకున్నాం. ఒక ఆడియన్స్కి కొత్త కంటెంట్, దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా హైలీ పర్ఫార్మెన్స్, డైరెక్టర్ వైల్స్ ప్రీవియస్ అన్ని హిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కమర్షియల్గా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. Thank you, media, for your questions. Thank you so much, team. Once again, thank you all. Thank you so much, sir. So, Veeradhira Sura 27th March theatre lo manandarni kaluskobotundi and randi chudandi biggest